హాయ్ గాయ్స్, నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. మామిడికాయ ముక్కలు మన జీడి అంతా తీసేసి క్లీన్ చేసుకొని 4 గిన్నెలు మామిడికాయ ముక్కలకి ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకుంటామో అదే గిన్నెతో సేమ్ ఒక గిన్నె కారము, ఒక సగం గిన్నె సాల్ట్, ఒక గిన్నెడు ఆవపిండి, ఒక 4 స్పూన్లు మెంతిపిండి అనమాట. సేమ్ కొలతలతో వేసుకుంటే ఒక 6 నెలల వరకు ముక్క పాడవదు. చాలా గట్టిగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఏ గిన్నెతో అయితే మనం కొలతలు కొలుసుకుంటున్నామో మామిడికాయ ముక్కలు అదే గిన్నె. నేనైతే పల్లి ఆయిల్ వాడుతున్నాను. చూసావా, ఆవపిండి ఒక గిన్నె అనమాట. 4 గిన్నెలు మామిడికాయ ముక్కకి ఒక గిన్నె కారం, ఒక గిన్నె హాఫ్ గిన్నె సాల్ట్. అలాగే కరెక్ట్ కొలతలతో కనుక మనం వేసుకుంటే అదిగా మెంతి పౌడర్. ఎల్లుల్లిపాయలు అయితే చాలా ఎక్కువగా వేసుకోవాలండి. ఎల్లిగడ్డ తొక్క తీసేసేసి అలా మంచిగా కలిపేసేసుకొని ఒక గిన్నెలో ఒక ప్లాస్టిక్ గిన్నెలో ఊరపెట్టేసుకొని మూడో రోజు తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసి 2 రోజులకు ఒకసారి తిప్పాలన్నమాట. తిప్పేసి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే 6 నెలల వరకు ముక్క మెత్తబడితే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెట్టినట్టు మీరు కూడా పట్టండి. అదిరిపోద్ది అనమాట మామిడికాయ పచ్చడి. లాస్ట్ గిన్నెలోకి అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది.